హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిస్టర్ కిచెన్. ఈ దివాళీకి ఇంట్లోనే డిఐవై వాటర్ క్యాండిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. ఇవి చాలా ఈజీ అండి చేసుకోవటం, ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ వాటర్ క్యాండిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మీకు ఎన్నైతే క్యాండిల్స్ కావాలో అన్ని గ్లాసెస్ తీసుకోండి. నేను ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఇందులో నార్మల్ వాటర్ పోసుకోవాలి. మన ట్యాప్ వాటర్ ఉంటాయి కదా, ఆ నార్మల్ వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఒక మందపాటి కవర్ తీసుకొని స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను ప్యాకింగ్ కవర్స్ వాడుతున్నాను. మీరు కావాలంటే మామూలు కవర్ అయినా వాడచ్చు, కానీ మందంగా ఉండాలి కవరు. ఇట్లా చిన్న చిన్న స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకొని దీన్ని 2 ఫోల్డ్స్గా మడతేసుకోవాలి. ఇప్పుడు కార్నర్లో మనం కొద్దిగా ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే ఈ విధంగా స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ కట్ చేసేసుకొని దీని మధ్యలో ఒక పెద్ద నీడిల్ తీసుకొని హోల్డ్ చేసుకోవాలి. మీరు కావాలంటే పెన్ ఆర్ పెన్సిల్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మన దీపారాధనకు వాడే ఒత్తులు ఉంటాయి కదా, అవి దీని మధ్యలో ఇంచి దూర్చి మన ఒత్తులకు ప్రిపేర్ చేసుకుందాం. ఈ ప్లాస్టిక్ కవర్ కూడా ఒత్తు నిలవటానికేనండి. మీరు కావాలంటే ఒత్తి పూర్తిగా ఉంచుకోండి, లేకపోతే ఈ విధంగా సగం కట్ చేసేసేయండి. ఇలా ఎన్ని గ్లాసెస్ అయితే తీసుకుంటామో అన్ని ఒత్తులు ఇలా ప్లాస్టిక్ కవర్ సహాయంతో రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఇట్లా 2 ఫోల్డ్ చేసిన తర్వాత కార్నర్లో కట్ చేసేసుకొని అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. వీటిని గాజు గ్లాసుల్లోనే కాదు, కావాలనుకుంటే డిస్పోజబుల్ గ్లాసులు కూడా వాడుకోవచ్చు. ఇంట్లో ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి, వాటిలో కూడా వాడుకోవచ్చు. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్తో 3 అవర్స్ దాకా వెలుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఈ గ్లాసెస్లో అట్రాక్షన్ కోసం మన ఇంట్లో ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేసుకొని కలర్ఫుల్గా చేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్స్ లేవు అనుకుంటే ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ కూడా వేసుకొని వాడుకోవచ్చు. అలానే కేసరి కలర్ అందరిలో కామన్గా ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాస్లో 2 టేబుల్ స్పూన్స్ దీపారాధన ఆయిల్ కానీ లేకపోతే మనం వంటకు వాడే కుకింగ్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒత్తిని దీని మీద వేసేసేయాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలానే ఇంకా వెరైటీగా కూడా ఈ దీపాలు చేసుకోవచ్చు. ఒక దాంట్లో మార్బుల్స్ వేసుకోవచ్చు, లేకపోతే పెబల్స్ వేసుకోవచ్చు, లేకపోతే మనకి ఫ్లవర్ వాజ్లు ఉంటాయి కదా, ఆ ప్లాస్టిక్ పూలు తీసుకొని ఇందులో పెట్టేసేసుకొని చక్కగా వాటర్ పోసేసి క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఈ దివాళీకి తప్పకుండా ఒకసారి చక్కగా ట్రై చేయండి. చాలా ఖర్చు తక్కువ, అలానే ఓన్లీ వాటర్తోనే ఇది 3 అవర్స్ దాకా చక్కగా వెలుగుతూ ఉంటుంది. చూసారా, చాలా ఈజీగా డిఐవై వాటర్ క్యాండిల్స్ ప్రిపేర్ చేశాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.